పోరాటాల పొద్దు పొడుపు కడవండి కడుపు నిండగన్న కొడుకు. పోరాటాల పొద్దు పొడుపు కడవండి కడుపు నిండగన్న కొడుకు. విష్ణు రోగడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు. విష్ణు రోగడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు. దొడ్డి కొమరయ్యగా వెలిసే వీరత్వము పల్లె పల్లెకేగా బాకే నీ త్యాగము. నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. ఎక్కడో కడవండి ఊరు, ఆడికెళ్ళి వచ్చి ఇక్కడ ఆ పల్లె పల్లెకాని త్యాగం వెలిసింది కాబట్టి ఇలా విగ్రహం అయ్యి ఊరిలో కాసరవాయిల ఊరిలో నిలబడ్డాడు. ఎందుకు ఈయన విగ్రహాలు పెట్టుకోవాలి? ఇంతకుముందు శ్వేత మాట్లాడుకుంటా చెప్తున్నది, వీళ్ళ చరిత్ర తెలుసుకోవాలని. వాస్తవంలో వీళ్ళ చరిత్ర ఏందో నేను వీధి బడుల నుంచి విశ్వవిద్యాలయ బడుల అక్కడ పోయే వరకు కూడా, నేను యూనివర్సిటీలో పిహెచ్డి చేసే టైంలో కూడా నాకు వీళ్ళ గురించి తెలియదు. కాకపోతే వీళ్ళ ఊరికి పోయినా, వీళ్ళ ఇంటికి పోయినా చూసిన అసలు ఏంటిది అని, చరిత్ర ఏంటిది పుస్తకాలలో ఎక్కడ రాయలే వీళ్ళ చరిత్ర. ఆంధ్ర పాలకుల చేతులలో పాలన ఉండే కాబట్టి సాకల ఐలమ్మల చరిత్రలు, దొడ్డి కొమరయ్యల చరిత్రలు, కొమరం భీముల చరిత్రలు ఏంటిది, ఎందుకు వీళ్ళని విగ్రహాలుగా ఎందుకు పెట్టుకోవాలి, ఈ జాతి గర్వపడాల్సిన అవసరం ఎందుకున్నదని చెప్పేటందుకంటే వీళ్ళు పెద్ద యూనివర్సిటీ చదువులు చదవలే. దొడ్డి కొమరయ్య కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, సాకల ఐలమ్మలు కావచ్చు, తాను నాయకులు కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఎవరు విశ్వవిద్యాలయాలు చదువు చదవలే, కానీ సమాజాన్ని చదివింది, సమాజ హక్కుల గురించి చదివింది. నా ఇంట్లో, నా చేన్లో, నా భూమిలో, నా పొలంలో పండించిన పంటను నిర్దాక్షిణ్యంగా భూస్వాములు, దొరలు కొన్ని వేల ఎకరాలు, 40,000కు పైన ఉన్నటువంటి ఎకరాలు ఉన్నటువంటి విష్ణు రామచంద్రారెడ్డి దౌర్జన్యంగా గుంజుకపోతుంటే తిరుగుబాటు చేసి ఈ ప్రజలకు హక్కులు ఇప్పియాలని చెప్పని తిరుగుబాటు చేసిన దాంట్లో మొట్టమొదలు త్యాగం చేసినటువంటి అమరుడైనటువంటి వ్యక్తి ఇక్కడ విగ్రహం చూస్తున్నాడు.